తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత పరిమళభరితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఆ సువాసన ఎందుకు వస్తుంది? దాని వెనుకున్న మిస్టరీ ఏంటి? ఇది చాలా మందికి తెలియదు. ఈ సువాసనల వెనుక పలు కారణాలున్నాయి. అందులో బోలెడు కెమిస్ట్రీ దాగి ఉంది. ఆ సువాసన విడుదలలో బ్యాక్టీరియా, మొక్కలతో పాటు ఉరుములు, మెరుపుల పాత్ర కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో పెట్రికో అని పిలిచే ఈ పరిమళ రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరి శరీరం నుంచి వచ్చే వాసన ఒక్కోలా ఎందుకుంటుంది? బాగా ఎండిపోయిన నేలలు తొలకరి వానలకు తడిసినప్పుడు ఆ మట్టిలోని ఒక రకమైన బ్యాక్టీరియా జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఆ రసాయనం వల్లనే సువాసన వెలువడుతుందని పరిశోధనల్లో తేలింది. ఆ బ్యాక్టీరియా పేరు స్ట్రెప్టోమైసిస్. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన కన్నౌజ్ ప్రాంతంలో ఇప్పటికీ మట్టి వాసన ఇచ్చే అత్తర్లు తయారు చేస్తున్నారు. మే, జూన్ మాసాల్లో తొలకరి జల్లులు పడినప్పుడు వెలువడే జియోస్మిన్ ను సేకరించి మట్టికా అత్తర్ పేరుతో ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో అత్తర్లను తయారు చేస్తారు. 1960లలో దాన్ని పరిశీలించిన ఆస్ట్రేలియా పరిశోధకులు ఇసాబెల్ బియర్, ఆర్జీ థామస్ ఆ మట్టి పరిమళానికి పెట్రికో అని ఇంగ్లీష్ పేరు పెట్టారు. 1964లో జర్నల్ నేచర్ అనే పత్రికలో నేచర్ ఆఫ్ అగ్రోలేసియస్ ఆర్డర్ పేరుతో శాస్త్రవేత్తలు ఇసాబెల్, థామస్ ప్రచురించిన కథనంలో పెట్రికో అనే పదాన్ని ప్రస్తావించారు. పెట్రోస్ అంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం. ఇకోర్ అంటే దేవుడి నరాల్లో ప్రసరించే ద్రవం అని అర్థం. ప్రకృతి విశ్వరూపం ఇలా ఉంటుంది. స్వచ్ఛమైన మట్టిలో స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందని మార్క్ బట్నర్ తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్ మందుల తయారీలోనూ ఈ బ్యాక్టీరియాను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అనేక రకాల అత్తర్ల తయారీలోనూ విరివిగా వాడుతున్నారు.